విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జగదీశ్వరరావు, పెద్దపల్లి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పిఎం షేక్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ప్రణాళికాబద్దంగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ పోషయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Are the teachers, so are the students. Just like your teachers, you are also looking very smart, bright, and happiness is there all around. So I wish this happiness will continue forever. Generally in government schools, annual day celebrations will not take place. But when I came over here, when I saw this pandal, when I saw everything, it is just like a private school. Generally in private schools, they organize shows only to please the public. But here nobody is there. Just your teachers, parents and yours. అనగా మార్చ్ 5th మనకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈ స్కూల్లో జరుగుతున్నవి. సో దీనికి గాను మనకి ఎంఆర్ఓ గారు, డిఈఓ గారు, ఏఎంఓ షేక్ ఎస్ఆర్ గారు, సో వీళ్ళందరూ అతిథులుగా హాజరయ్యారు. సో ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తుంది. సో అందరు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక మిగిలిన ఉన్నటువంటి రోజులలో మేమందరం కూడా 10th క్లాస్ యొక్క ఎగ్జామ్స్ మీద పర్టికులర్గా దృష్టి పెట్టి మంచి రిజల్ట్ తీసుకొస్తామని మీకు మనవి చేస్తూ, సో తల్లిదండ్రులందరికీ విన్నపం, మీ పిల్లలందరినీ కూడా ఈ మోడల్ స్కూల్లో చేర్పించగలరని మనం. In our district there are 16 schools. This is one of that school. So many activities are going. Other than curriculum, you have to participate that one. You should owning that to develop skill development, especially in students. And I thanks to all the staff members. Of course they are new for you people because this academic year only they came, but they have huge experiences in previous schools. As I request all the students